సో హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీయ రైల్వే అకాడమీ. చూడండి, అందరు ఈ నోటీస్ చూసుకున్నట్లయితే చాలామంది నోటీస్ చూసినట్లయితే ఏమైంది రా అని చెప్పి చాలామంది అనుకోవడం జరిగింది అనమాట. ఓకేనా, ఈ నోటీస్ చూసేది మనకి చాలామంది ఒకేసారి షాక్ అవడం అయితే జరిగిందని అయితే ఈ నోటీస్ అయితే రావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ ఇది అయితే రియల్ ఆఫ్ ఫేక్ అని చాలామంది మనకు అడగడం కూడా జరిగింది. చాలామంది కాంటాక్ట్ అయ్యారు, నెక్స్ట్ మెసేజ్ కూడా చేయడం జరుగుతుంది. ఓకేనా, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనం చూడండి, రీసెంట్లీ మన నిన్ననగైతే ఈ నోటీస్ అయితే ప్రతి ఒక్కరైతే చాలామంది యూట్యూబ్ వీడియో చేయడం జరిగింది. ఫుల్ వైరల్ అయితే ఈ నోటీస్ అయితే మనకైతే బాగా అవడం అనేది జరిగిందనమాట. ఓకేనా, ఒకసారి చూడండి, ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సబ్జెక్ట్ చూడండి, టెంటేటివ్ ఎగ్జామ్ షెడ్యూల్ ఫర్ సెన్ 6/2024 ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్. నెక్స్ట్ సెన్ 8 గ్రూప్ డి చూసుకోండి. నెక్స్ట్ సెన్ 1 ఏఎల్పీ సైకో టెస్ట్ ఉంటుంది కదా, దీనికి సంబంధించిందని చెప్పి అయితే మనకి అయితే ఉండడం జరిగింది. ఓకేనా, అందరూ చూసైతే అందరూ ఇక్కడ మెయిన్ ఏం చూస్తారంటే చాలామంది మన యాస్పిరెంట్ చూసుకున్నట్లయితే చాలామందికి కావాల్సింది సెన్ 8 అండి. ఓకేనా, సీసీఐ క్యాండిడేట్ 7, నార్మల్ క్యాండిడేట్ 7, గ్రూప్ డీకి అయితే సెన్ 8 అనమాట. ఇది అందరూ జూలై 26 నుంచి 9th మంత్ 27 వరకు అయితే అవుద్దని చెప్పేసి మనకి ఎక్కడైతే ఈ నోట్స్లో అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అయితే ఏమవుతున్నాయి, ఎన్టీపీసీ ఎగ్జామ్స్ డేట్స్ అయితే దగ్గర అయితే సేమ్ కనిపిస్తుంది. నెక్స్ట్ సైకో టెస్ట్ అనేది ఉంటుంది కదా ఏఎల్పీది, అది అనేది ఎంత దూరం పెట్టారు చూడండి. ఇక్కడైతే 10th month 4 అయితే ఇదైతే ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడైతే ఉండడం జరిగిన నోటీస్లోనే. నెక్స్ట్ చూడండి, వీవింగ్ ఆఫ్ అప్లికేషన్స్ అంటే ఉంటాయి కదా నార్మల్ జనరల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకైతే అన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడండి, 10 days ముందు సిటీ అటెండెన్స్ వస్తుంది, 4 days ముందు అడ్మిట్ కార్డు వచ్చేద్ది అని చెప్పేసి అయితే టోటల్ డీటెయిల్స్ అండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి www.rrb అప్లై గవర్నమెంట్.in, ఇది కూడా మీకు మనకైతే ఇక్కడైతే వీళ్ళైతే ఉండడం అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. అయితే రియలా ఫేకా అని చెప్పి అయితే అందరికి ఒక డౌట్ అనమాట ఇది. ఓకేనా, అది 100/100% ఇది అయితే మట్టుగా ఫేక్ అండి. ఓకేనా, ఎందుకంటే ఇది నోటీస్ అయితే జస్ట్ వాట్సాప్లో అంటే అక్కడిక్కడ చక్కర్లు కొడుతుంది. కానీ ఏదైనా మీరు ఏంటంటే ఇటువంటి వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే మనకి ఇండియన్ రైల్వేస్ అని చెప్పి అయితే www.in ఇండియన్ రైల్వే చూడండి, www.in అంటే ఇండియన్ రైల్వేస్ అని చెప్పి మీరు ఒక వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. అక్కడైతే మనకైతే టోటల్ ఎన్ని జోనల్స్ ఉన్నాయి అన్ని జోనల్స్ మీకు డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీఆర్ అవని, నెక్స్ట్ ఎస్ఆర్ అవని, సిఆర్ అవని. ఓకేనా, ఈ విధంగా మీకైతే వస్తుంది. బోర్డు మీద క్లిక్ చేయండి. ఆ వెబ్సైట్లో ఇటువంటి నోటీస్ ఏమైనా కనిపిస్తుందా లేదా అని చెప్పి అయితే ఫస్ట్ అయితే చూడండి. ఓకేనా, అంతేగాని ఇటువంటి నోటీసులు అందరూ షేర్ చేయడం ఎటువంటిది మీరైతే చేయకండి. ఓకేనా, ఏదైనా మీరు అఫీషియల్ వెబ్సైట్స్లో ఏ విధంగా ఉంటేనే నమ్మొచ్చు. ఇప్పటివరకు మనకైతే అఫీషియల్గా అయితే ఏమైతే ఇప్పటికీ రాలేదు. నేను కూడా అయితే నేను చూస్తాను, ఇప్పటివరకు అయితే అఫీషియల్ అప్డేట్ అయితే ఇది ఏం లేదనమాట. ఓకేనా, మీరైతే ఏం భయపడకండి. ఓకేనా, వేకెన్సీ అయితే గ్రూప్ డి ఎగ్జామ్స్ అయితే అయ్యే ఛాన్సెస్ అయితే ఎప్పుడే ఉండదు, ఎందుకంటే ఎస్ఎస్సి క్యాలెండర్ ఒకటి ఉందన్నమాట. ఓకేనా, ఎస్ఎస్సి క్యాలెండర్ ఉంది. నెక్స్ట్ ప్రెజెంట్ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ కూడా అవుతుంది కదా, మీరు ఇటువంటివి అయితే ఏం నమ్మకండి. ఫస్ట్ ఏంటంటే మీ ప్రిపరేషన్ పై అయితే మీరైతే ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఏఎల్పీ సిబిఐటి గురించి సైకో టెస్ట్ గురించి మనం మాట్లాడుకుంటే అయితే సెన్ 1 2024 ఏఎల్పీ అని ఉంది కదా, దీని గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే 4th అనమాట. ఓకేనా, మనకి ప్రజెంట్ దీని గురించి అయితే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఏం లేదు, వస్తుంది ఇది. ఎందుకంటే సైకో టెస్ట్ అయితే మేబీ జూలై లాస్ట్ కల్లా అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది, మరీ 10th month అయితే వెళ్దనమాట. ఓకేనా, ఎందుకంటే ఏఎల్పీ న్యూ వేకెన్సీ కూడా మనకి వచ్చేయడం జరిగింది కదా, మరి 10th month వరకు అయితే ఇది మనకి వేకెన్సీ అయితే వెళ్ళే ఛాన్సెస్ అయితే లేదనమాట. ప్రజెంట్ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ ఇది కూడా మనకి జూన్ ఈ మంత్లో అయితే అయ్యే ఛాన్స్. ఇది కూడా జూలై ఫస్ట్ మిడిల్ వీక్ లేకపోతే జూలై ఆగస్ట్కి వెళ్ళే ఛాన్సెస్ మనకైతే కనిపిస్తుంది. ఓకేనా, గ్రూప్ డి అయితే మీరైతే ఫిక్స్ అయిపోండి, మ్యాక్సిమం నవంబరు, డిసెంబరు, జనవరి ఇక్కడికి వెళ్తుంది అనమాట. ఓకేనా, ఎందుకంటే కసేంద్ర ఇన్ కేసు వేకెన్సీ కానీ ఇంక్రీజ్ చేసినట్లయితే మళ్ళీ అప్లికేషన్ ఆప్షన్ అనేది ఒక 20 days, ఒక 15 days మనకైతే అవ్వడం జరుగుతుంది. మళ్ళీ అప్పుడు ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది కదా, అది చూద్దాం ఏమవుతుంది. ఇదైతే నోటీస్ అయితే 100/100% ఫేక్ అండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.